వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శేషగిరి హాస్పిటల్స్ ప్రాంగణంలో జనసేన యువ నాయకులు శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ హాజరై డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మంత్రి కందుల దుర్గేష్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చేత కేక్ కట్ చేయించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, విద్యార్థులకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. నిత్యం ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అటు వైద్య రంగంలోనూ ఇటు జనసేన పార్టీలోనూ ప్రజలకు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి విశేష సేవలు అందిస్తున్నారని అన్నారు. డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, ఏఎంసీ వైస్ చైర్మన్ పువ్వుల రతిదేవి, జనసేన నాయకులు గంగుల గోపి యాదవ్, పాటి అయ్యప్ప, కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అభిమానులు తదితర నాయకులు పాల్గొన్నారు. దయచేసి వచ్చినందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే తమ్ముడు మైక్ హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టు విరిగాను. అలాగే అందరికీ నమస్కారం. దీని అనంతరం సైకిల్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సైకిల్ తీసుకునే వాళ్ళు కూడా ఒక ఇద్దరు కళ్యాణ్ చక్రవర్తి మన రామలక్ష్మి అమ్మగారు ఆవిడ ఎటువంటి వ్యక్తి, ఎంత సేవా భక్తురాలో మీ అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి మహాతల్లి కడుపున పుట్టిన బిడ్డ అయినటువంటి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు, డాక్టర్ గారు, మరి ఆవిడ అడుగుజాడలో నడుస్తూ ఈ రోజున ఎంతో మంది మహిళామ తల్లుల దీవెనలు ఈ రోజున ఆయన కలగాలని, ఈ రోజున ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి, అలాగే ఆ తల్లి ఏవైతే సేవాభావాలు అందించిందో అలాగే ఈయన కూడా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, మరి వీటన్నిటికీ కూడా మా దేవుడైనటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారి ఆశీస్సులు అందరికీ కూడా కలగాలని మరొకసారి
పుట్టినరోజు శుభాకాంక్షలు మన డాక్టర్ గారికి చెప్తున్నాను. మీకంటూ వారి యొక్క పని ఏది ఉన్నా కానీ వెంటనే ఫోన్ చేసి మనం చాలామంది మంత్రులు చూస్తామండి. వాళ్ళందరూ కూడా ఎంతసేపు వేరేగా అంటే వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని కొద్ది డివైడ్ అవుతారు. కానీ ఆయన మన పేద ప్రజలు ఎవరున్నా కానీ ఆయనకి నా మనుషులు అనుకుని ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆయన చిరునవ్వుతో వెంటనే ఎవరికి ఏ పని ఉన్నా కానీ వెంటనే టక్కుమని ఫోన్ చేసి చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకి నిడదోలు నియోజకవర్గానికి మంత్రివర్గంగా రావడం చాలా సంతోషకరం. అలాగే మా అక్కయ్య గారండి తోపరం రామలక్ష్మి గారు, మధు డాక్టర్ గారు అని కూడా పేరు ఆవిడకి. ఆల్రెడీ నిన్న మా తమ్ముడు కూడా చెప్పేశాడు. ఆవిడ వెంటనే ఎప్పుడు ఎవరు పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించిన డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారంటే ఆవిడ తోపరం రామలక్ష్మి గారు. ఆవిడ 2 సార్లు గతంలో కూడా చైర్పర్సన్గా కూడా చేశారు. ఆవిడ యొక్క సేవలు ఎన్నో అందించారు ఆవిడకి మనకి. అటువంటి వ్యక్తి ఈరోజు మా జన సైనికులకు కానీ వేరే నిడదోళ్ళు కుర్రోళ్ళకి కానీ యూత్కి కానీ ఏదైనా చిన్న చిన్న విషయం ఏదైనా ఉన్నా కానీ వెంటనే కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఇలా పలానా హాస్పిటల్ అనగానే ముందు చేయండి, ముందు వైద్యం చేసేయండి అని ఆవిడ అనుచరులోనే నడుస్తున్నటువంటి మా తమ్ముడు కళ్యాణ్ చక్రవర్తి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది మా కళ్యాణం. ఆ కార్యక్రమం మీరందరూ విచ్చేసినందుకు ఎంతో సంతోషం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి యువ నాయకుడు, జనసేన పార్టీ నాయకులు, సుప్రసిద్ధ వైద్యులు, అన్నిటికంటే మించి వారి కుటుంబం ఈ ప్రాంతానికి చేసిన సేవలు డాక్టర్ రామలక్ష్మి గారు ఆ రోజుల్లో ఒక పక్కన పేదలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వైద్యాన్ని అందించి ఆ ప్రజాభిమానంతో మున్సిపల్ చైర్పర్సన్గా ఈ ప్రాంతంలో అనేక సేవలు అందించేటువంటి శ్రీమతి రామలక్ష్మి గారి తనయుడు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి గారు. ఆ కుటుంబానికి ఈ ప్రాంతంలో చాలా మంచి పేరు ఉంది. కేవలం వైద్యంతో పాటు ప్రజాసేవ చేసేటువంటి కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చేసినటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారు, అదేవిధంగా మిత్రులు రూరల్ మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నారాయుడు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఏఎంసీ వైస్ చైర్పర్సన్ రతీదేవి గారు, కౌన్సిలర్స్ అందరూ, అదేవిధంగా మన కళ్యాణ్ చక్రవర్తి గారి సోదరి డాక్టర్ రత్నమాలిని గారు, అదేవిధంగా కొత్తగా తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘ అధ్యక్షునిగా ఎంపికైనటువంటి గోపి యాదవ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మహిళా మనులందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ పుట్టినరోజు అనేటువంటిది అభిమానుల కేరింతలతోటి ఆనందంతో జరుపుకునే కార్యక్రమం మాత్రమే కాదు, దాంతోపాటు సేవా కార్యక్రమాలు కూడా ఉండాలనేటువంటి మాటని నిజం చేస్తున్నందుకు కళ్యాణ్ చక్రవర్తి గారిని మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇవాళ సైకిల్ పంపిణీ కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే ఏర్పాటు చేశారో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వేరే కాలనీలో వేరే కాలనీలో ఒక వాటర్ ప్లాంట్ని ప్రారంభించడం కానీ ఇలాగా తన పుట్టినరోజుని సార్థకం చేసుకునే విధంగా కేవలం కేక్ కట్ చేయడం ఊరికి పరిమితం కాకుండా పేద వర్గాల వారికి సేవ చేయాలి, వారికి అంతో ఇంతో సహకారం అందించాలనేటువంటి మాటతోటి కళ్యాణ్ చక్రవర్తి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు నిజంగా కూడా మార్గదర్శకంగా ఉంటాయనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీకి ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నికల్లో కూడా సహకరించి ఇప్పుడు జనసేన పార్టీ నాయకులుగా ఉన్నటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు రాబోయే రోజుల్లో మరింత వృత్తిలోకి రావాలని, ఒక పక్కన డాక్టర్గా మరో పక్కన ప్రజాసేవకునిగా 2 బాధ్యతల్ని కూడా చక్కగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఆయనకంటే పెద్దవాడిని కనుక ఆశీర్వదిస్తూ
ఆయన జీవితం ఆనందదాయకం కావాలని, ముఖ్యంగా ప్రధానంగా వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, వృత్తి జీవితం, రాజకీయ జీవితం, ఈ 4 కూడా చక్కగా సాగాలని, అన్ని విధాలుగా కూడా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఆయన పొందాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలని చేసే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారు కార్యక్రమాలను నిర్వహించాలని మరొకమారు ఆయన్ని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.